రండి. अरे बाबू మీరు నెట్లెక్ట్ చేసుకోవడం కాదండి ఇక్కడ మీకు కూడా ఫోన్ చేసాం మేము నీకు ఫోన్ సమస్యలు మాట్లాడే రోడ్డు వార్డెన్ గారు మీ లక్షణ కోల్పోయి బయటకు వస్తున్నారు. మీరు అవన్నీ కోల్పోయి అడగండి మేము ఇక్కడ డ్యూటీకి ఎందుకు వచ్చాము? రోడ్లో ఉంటాం మేము.
ఏంటి డిమాండ్? చెప్పండి. మీటింగ్ తమ్ముడు వెళ్ళండి. మేము రోడ్లో ఉండాలి. అనుభవం రోడ్లో ఉండాలి. నాకు నచ్చాది అలా కాదు, ఏ సమస్య ఉన్నా మాట్లాడు. ఏం రోడ్లు తీసుకొచ్చి లీడర్ ఎలాగుండాలండి? పిల్లలకి పరిశ్రమ చేయండి. ఒకసారి మీరు మీటింగ్ పెట్టి అందరు ఇక్కడ రండి. ముందు గవర్నమెంట్ సుప్రీంకోర్టు ఇస్తుందండి, ఇస్తాయి. మీరు అలా మాట్లాడకండి. స్టూడెంట్స్ కోసం ఫోన్ చేస్తాం. హాస్టల్ పాఠశాల చూసినట్లయితే చాలా ఘోరమైనటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. వీళ్ళందరూ కూడా మన ఏజెన్సీ ట్రైబల్ పిల్లలు. ఈ పిల్లలకి ఎంతో మోసం జరిగే పరిస్థితి ఈరోజు ఉంది. రాత్రికి మేము ఎస్ఎఫ్ఐ గుండంగా విజిట్ తనిఖీ చేస్తే వాళ్ళ బాధలు, వాళ్ళ కష్టాలు గొంతిప్పి చెప్తే నాకు ఎంత ఏడుపు కన్నీరుతో వచ్చే పరిస్థితి ఈరోజు ఉంది. కాబట్టి అధికారులు కానీ, ఐటీడీఏ అధికారులు, ఐటీడీఏ ప్రభుత్వం కానీ మటుకు వాళ్ళకి ఇటువంటి గిరిజన విద్యార్థి మీద ఎంతో శ్రద్ధ చూపించిన పరిస్థితి. అసలు గిరిజన పిల్లలు అంటే ఎంతో అమ్మేటువంటి పిల్లలు. ఇది మా గిరిజన ఆశ్రమ పాఠశాల చదివిద్దామని పేరెంట్స్ ఎంతో కలలు కన్ని నా కొడుకు ఇక్కడ మంచి ఫుడ్ పెడతారేమో, నా కొడుకు మంచి బోనలు పెడతామంటే చూసినట్లయితే ఇక్కడ వారం రోజులు కూడా అటువంటి బోనలేని పరిస్థితి, అనేక సెలవులు ఉండుకునే బోనలేని పరిస్థితి రోజు ఉంది. ఆ పిల్లలు ఎవరికి చెప్పుకోక ఎవరికి వాటికి చెప్తే వాళ్ళు బెదిరింపు వేధింపు జరుగుతున్న పరిస్థితి రోజు ఉంది. అందుకాబట్టి ఇలాంటి వాటికి ప్రభుత్వం వెంటనే యాక్షన్ తీసుకోవాలి. ప్రభుత్వం వెంటనే తొలగించి వాళ్ళకి ఇంటికి పంపించే పరిస్థితి రోజు ఉండాలి. ఇంతమంది కుట్రలు కొట్టడము, ఇంతమంది న్యాయం చేయటం, అన్యాయం చేయడం ఇది కరెక్ట్ దుర్మార్గ చర్య. ఇవన్నీ కూడా ప్రతి అధికారులు కానీ, జిల్లా అధికారులు కానీ, జిల్లా ఐటీడీఏ కానీ వెంటనే ప్రతి ఆశ్రమ పాఠశాల తనిఖీ చేసి మెను బోర్డుని ఇంక్రిమెంట్ చేసి ఒక మెను కమిటీ వేయాలని ఈరోజు ఎస్ఎఫ్ఐ ప్రశ్నిస్తుంది. అందుకాబట్టి రీసెంట్లీ దాదాపు బందవీధి ఆశ్రమ పాఠశాల అమ్మాయి, అలాగే కొయ్యూరు మండలము రావణపేలు ఒక అమ్మాయి కూడా చనిపోవడం జరిగింది. ఎన్నో జరిగిపోతే ఇది కామన్గా చేసే పరిస్థితి రోజు ఉంది. ఈ మెను చక్రం పెట్టకుండా రక్తహీనంతో బలహీనంతో చచ్చిపోయే పరిస్థితి రోజు ఉంది. అందుకాబట్టి ఈరోజు మేము ఇక ఇటువంటి అధికారులు అడగడానికి మేము ఈరోజు ఎంటర్ అయ్యి ఈరోజు మాకు కానీ మేము మెను ప్రకారం బోనాలు పెట్టకుంటే మేము కదిలేదే ఉండదు. నేను ఏ పాఠశాల ఏ కళాశాలలోనే ఈరోజు మెను సక్రమంగా పెట్టలేదు. అందుకాబట్టి ఈరోజు మా లోకేష్ గారు కూడా ఇదో మాయమని చెప్పి ఆలోచన వేసేసి ఆ బియ్యం పెట్టేసి నేను బీపరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది.
అందుకాబట్టి ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాలకు రాష్ట్ర రానివ్వకుండా ఇది కట్టుబడుతుంది. ఈ ఎస్ఎఫ్ఐ ఈ జీవోని రద్దు చేయాలి. విద్యార్థి సంఘాలకు ఎలవ చేసి ఇవన్నీ ప్రశ్నించడానికి కూడా ముందుకు తీసుకురావాలని ఎస్ఎఫ్ఐ పూర్తిగా డిమాండ్ చేస్తున్నాము. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా విద్యార్థి సమస్యల మీద చాలా ఘోరమైనటువంటి పరిస్థితి ఉంది. తాగు వాటరు, మంచి వాటరు ఇవన్నీ కూడా ఏంటంటే పరిస్థితి ఈరోజు ఉంది. గవర్నమెంట్ ఇచ్చే మెను ఓన్ మన అల్లూరు జిల్లా మంత్రమే సొంత మెను ఏర్పాటు చేశారు. గవర్నమెంట్ ఇచ్చే మెను ఎక్కడ కూడా కుదించని పరిస్థితి ఈరోజు ఉంది. గవర్నమెంట్ ఇచ్చే మెను ఇక్కడ ఇంక్రిమెంట్ చేయకపోతే నిరంతరంగా మేము పోరాటాలు చేస్తాము, నిరంతరం ఉద్యమాలు చేస్తాము. ఈరోజు ఎస్ఎఫ్ఐగా పూర్తిగా డిమాండ్ చేస్తున్నాము. ఇది కానీ అమలు చేయకపోతే ఐటీడీఏ కానీ ముట్టడిగా కలెక్టర్ ఆఫీస్ గారు ముట్టడి చేసి వేలాది మందితో మేము కదిలి వచ్చి స్టూడెంట్స్ వెళ్ళి మేము ఫైట్ చేస్తామని ఈరోజు ఐటీడీ అధికారులకి అలాగే జిల్లా అధికారులకు మేము హెచ్చరిక ఇస్తున్నాము. మళ్ళీ కానీ మారకపోతే అన్ని పాఠశాలలు తనిఖీ చేస్తాం. తనిఖీ చేయకపోతే కానీ ఇంకా మేము సీఎం ఆఫీస్ కూడా ముట్టడి చేస్తామని, విజయవాడ కూడా ముట్టడి చేస్తామని ఈరోజు ఎస్ఎఫ్ఐగా పూర్తిగా డిమాండ్ చేస్తున్నాము. ట్రైబల్ విద్యార్థి కూడా మోసం కానీ చేస్తే వీటికి మంచి బోనలు పెట్టకపోతే మేము ఊరుకునే పరిస్థితి ఈరోజు ఎస్ఎఫ్ఐ పూర్తిగా డిమాండ్ చేస్తున్నాము. మెను సక్రమంగా పెట్టాలి, మెను ప్రకారం బోనలు ఇవ్వాలి. ఈ వార్డుల్లో అందరూ కూడా మేము ఎక్కడికి ఇంప్లిమెంట్ చేయలేదు. ఐటీడీ అధికారులు కానీ జిల్లా అధికారులు కానీ ఎక్కడికి కూడా వెళ్ళి సక్రమంగా ఈరోజు మనకు అక్కడికి కూడా వెళ్ళి తనిఖీ చేయలేదు. మెను సక్రమం పెట్టమని ఏ నిమో ఇవ్వట్లేదు, చూసి చూడకుండా వదిలేస్తున్నారు. ఇది అధికార లోపమా ప్రభుత్వ లోపల తెలియటువంటి పరిస్థితి. గిరిజన విద్యార్థులు కూడా మెను లేకుండా చాలా ఇబ్బందులు పరిస్థితి. తమ్ముడు మెను సక్రమంగా ఉందా? ఈరోజు మెను ఎంత ఘోరం ఉంది, అవునా కదా? ఎప్పుడు మెను సక్రమం అమలు చేయలేదు, ఎప్పుడు మెను పెట్టలేదు. గుడ్డు పెట్టకుండా మీరు ఎన్నో పెట్టలేదా? వారానికి ఒక్కసారి గుడ్డ ఎంత అన్యాయం అయితే వారానికి ఒక్కసారి, వారానికి 2 రోజులు 4 రోజుల ఎక్కువ 4 రోజులు, వారానికి 4 రోజులు रे कुछ